హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. మీరు నమ్మినా నమ్మకపోయినా తులారాశి వారి జీవితాన్ని నాశనం చేసేది వీళ్లే. మీ సంతోషాన్ని దూరం చేసి మిమ్మల్ని ఏడిపించేది ఎవరో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో పరిష్కరించబడను. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. 8125199068. తులారాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు అధికంగా ఉంటాయి. అధిక సమస్యలను అధిగమించి మంచి ఆర్థిక స్థితికి చేరుకుంటారు. స్నేహితులను వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు. పరాయి స్త్రీల వల్ల ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు. అలాగే వీరికి కోపం అధికంగా ఉంటుంది. దీని కారణంగా కొన్నిసార్లు ఒంటరిగా మిగిలిపోవాల్సిన రోజులు కూడా వస్తాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క తులారాశి వారు ఎప్పుడూ కూడా స్త్రీ సంబంధిత విషయాల్లో వివాదాస్పదంగా మారుతారు. అలాగే ఈ యొక్క తులారాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వారి యొక్క జాతకాన్ని పరిశీలిస్తే కనుక బంధువుల్లోనే శత్రువులు కనిపిస్తున్నారు. అంటే మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక కుళ్ళుకునే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వారు ఎవరో గుర్తించి వారితో మీరు ఎంతవరకు మసులుకోవాలో అంతవరకే ఉండాలి. దూరపు బంధువులు కావచ్చు, లేదా దగ్గర బంధువులు కావచ్చు. ఇలా ఎవరైనా సరే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తులు మీ యొక్క బంధువుల్లోనే ఉన్నారు. వారి నుంచి మీరు అనేక సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మిమ్మల్ని నాశనం చేయటానికి అనేక రకాల కుట్రలు కూడా వారు పన్నుతూ ఉంటారు. అంటే వారి యొక్క అసూయ, కుళ్ళు అనేది మీ పైన, మీ జీవితం పైన నరదృష్టిగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి. కాబట్టి మీ సంతోషాన్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు ఎవరో మీరు గుర్తించాలి. అంటే వారి యొక్క ప్రవర్తన ద్వారా, మాట తీరు ద్వారా ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో మీకు అర్థమవుతుంది. వారే మీ శత్రువులు అని, వారు మీకు కీడును చేయబోతున్నారని మీరు ఖచ్చితంగా వారి యొక్క మాటల ద్వారా మీరైతే అర్థం చేసుకొని వారిని దూరం పెట్టడం మంచిది. అలాగని బంధాలను విచ్ఛిన్నం చేసుకోమని చెప్పడం కాదండి. అంటే వారితో మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ముఖ్యంగా మీ ఆర్థికపరమైన విషయాలు, అలాగే మీ ఆస్తిపాస్తుల గురించినటువంటి వివరాలు, మీ జీతం గురించి కావచ్చు, మీ యొక్క ఆదాయం గురించి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో చెప్పకూడదు. అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో వారితో షేర్ చేయకూడదు. ఎందుకంటే మీరు ఈ విధంగా ఏదైనా విషయం వారితో చెప్పారు అంటే అది వారికి అవకాశంగా మారుతుంది. అంటే మిమ్మల్ని దెబ్బతీయడానికి వారు కుట్రలు పన్నడానికి అవకాశంగా మార్చుకుంటారు. కాబట్టి తులారాశి వారు మీరు ఇటువంటి అంశాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ సంతోషాన్ని దూరం చేసి మిమ్మల్ని ఏడిపించాలని వారు చూస్తున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులతో మీరు దూరంగా ఉండటం చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, తులారాశి వారు మీ జీవితాన్ని నాశనం చేసేది ఎవరో, సంతోషాన్ని దూరం చేసేది ఎవరో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మీకు గనక ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.